ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో ఉన్న దేవాని ఇంటికి తీసుకుని వస్తుంది మిథున. అయితే శారదమ్మ చాలా కంగారు పడిపోతుంది. ఏంట్రా ఎప్పుడూ లేనిది ఇంతలా తాగావు, ఎప్పుడు వాళ్ళ నాన్నతో గొడవ పడిన ఇంతలా తాగలేదమ్మా, ఇప్పుడేంటో ఈ తాగుడికి బానిస అయిపోతున్నాడు అంటూ బాధపడుతూ ఉంటే, అమ్మ మీరేం బాధపడకండి, ఇప్పుడు నేను తన జీవితంలోకి నేను వచ్చాను, నేను చూసుకుంటాను, మీరు ఇంకేం భయపడకండి, తనని ఖచ్చితంగా దారిలో పెట్టుకొని మంచివాడిలాగా తీర్చిదిద్దాను అన్నట్టు ఒక భరోసా ఇస్తుందనమాట. మిథున మాటలు తనకి ఎంత ఊరట కలిగిస్తాయో. శారదమ్మ అలా మిథునని దేవాని చూసుకుంటూ, గుళ్ళో ఆ పూజారమ్మ చెప్పింది నిజమే, నీ కోసం, నీ దేవాన్ని మార్చడం కోసం ఒక దేవతే ఇంటికి వస్తుంది అని చెప్పింది. దేవా నీ జీవితంలోకి వచ్చిన అదృష్టం రా అమ్మాయి, ఇకనైనా మారరా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. అలాగే నువ్వు నా కోడలుగా రావడం నేను చేసుకున్న వరం అమ్మ అని అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక నాకు ఏ టెన్షన్ లేదు అని. అయితే మిథున దేవాని ఇంట్లోకి తీసుకుని వెళ్ళడానికి కష్టాలు పడుతూ ఉంటుంది. తాగేసున్నాడు కదా, రాడు, మాట వినడు, ఒక పట్టాన్ని లోపలికి కదలడు. అయితే మిథున ఎట్లాగోలా కష్టపడి మిద్ది మీదకి అయితే తీసుకుని వెళ్తుంది. ఇక నువ్వు నన్నేం పట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను స్టడీగా ఉన్నాను చూడు, నిల్చున్నాను చూడు అంటూ మిథున మీదకి వెళ్తాడు అనమాట కోపంతో. అయితే ఒక్కసారిగా మంచం మీద పడిపోతాడు. పడుకున్న దేవాకి షర్ట్ తీసి తను షూస్ అవన్నీ తీసి పడుకోబెడుతూ ఉంటుందన్నమాట. అలా పడుకోబెట్టడంలో ఒక్కసారిగా మిథున మెడలో ఉన్న తాళి దేవ మెడలో ఉన్న తాడుతో ముడిపడిపోతుందన్నమాట. ఇదే దేవుడు వేసిన బంధం, 3 ముళ్ళ బంధం అన్నట్టు మిథునకి ఎప్పుడూ అనిపించింది. ఇక ఆ తాడు బంధం చూసి ఇంకా అనిపిస్తూ ఉంటుందన్నమాట, దేవుడు వేసిన బంధం ఇదే కదా అంటూ. అలానే మిథున దేవాన్ని చూస్తూ ఉంటుంది కళ్ళు ఆర్పకుండా. మిథున దేవాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది, మనస్ఫూర్తిగాని భర్తగా అంగీకరించింది. కానీ దేవ తన గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ మిథునని భార్యగా అంగీకరించడం లేదు. అయితే శారదమ్మకు మాట ఇచ్చిన విధంగా మిథున ఖచ్చితంగా దేవానైతే మార్చుకోగలుగుతుంది అన్నది నమ్మకం అయితే కలుగుతోంది. కానీ కమింగ్ ఎపిసోడ్లో దేవ గతం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతోంది మిథున. తద్వారా ఏమైనా మార్పు దేవలో తీసుకురావచ్చు అన్నట్టు ప్రయత్నిస్తోందన్నమాట.